హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. మనం లాస్ట్ వీడియోలో అయితే రాగి లడ్డు చూసినాం కదా. ఇప్పుడు వచ్చేసి పొద్దున్నే చేసుకోవడానికైనా లేకపోతే ఎప్పుడు ఏం చేసుకోవడానికి పిల్లలకు పుల్లగా కావాలన్నప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుండేది నిమ్మ పులిహోర. నిమ్మకాయతో కలుపుకునే పులిహోర చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో శనగకాయ పప్పులు వేసుకొని బాగా హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత శనగపప్పులు వేసుకొని తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత మనం కందిబ్యాలు అవన్నీ తాలింపు గింజలకి జీరా అన్ని తాలింపు గింజలన్నీ ఎక్కువ వేసుకొని, ఎందుకంటే ఎక్కువ నేను వేస్తున్నాను తెలుసా. మనకైతే పులిహోరలో ఇవన్నీ పట్టె కింద తగులుతూ ఉంటే ఎంత టేస్ట్ ఉంటాయని ఎంత బాగుంటాయి తెలుసా. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్ దాంట్లో కలుపుకున్న తర్వాత టేస్ట్ మాత్రం అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ తెలుసా. ఎందుకంటే ఇంత పోపు చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి. తర్వాత లాస్ట్లో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి పసుపు, ఆ పసుపు వేసిన తర్వాత అయిపోయింది మన పోపు వేసుకోవడం. తర్వాత నిమ్మకాయతో రసం తీసుకొని ఉంటాం కదా, నిమ్మకాయ రసంలో మనము దాంతో సాల్ట్ వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలిపెట్టుకున్న తర్వాత కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లో బాగా కలిపేసుకోవాలి. మనం వండుకున్న వేడి రైస్ అయినా ఓకే, లేకపోతే నైట్ మిగిలిపోయిన సద్దన్నమైనా ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం మనం తాలింపు వేసుకొని మొత్తం తీసుకొని అన్నంలో కలిపేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అన్నానికి పట్టేలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే నేను చూపించిన మెథడ్లో చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బై బై ఫ్రెండ్స్.